వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం నుంచి ముందుగా ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. అనంతరం బన్నీని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. బన్నీ వెంట అల్లు అరవింద్, అల్లు శిరీష్ సైతం పోలీస్ స్టేషన్కు వెళ్లారు. 4 సెక్షన్ కింద కేసు నమోదు. అల్లు అర్జున్పై 4 సెక్షన్ కింద కేసు నమోదు. 105, 118/1 రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు అయ్యాయి. 105 సెక్షన్ నాన్ బెయిలబుల్ కేసు నమోదు అయ్యింది. అల్లు అర్జున్ అరెస్ట్ ఇలా జరిగింది. 11:45 అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిన పోలీసులు 12 గంటలకి అరెస్ట్ చేస్తున్నామని అల్లు అర్జున్కి చెప్పిన పోలీసులు 12:10కి బెడ్రూమ్లోకి వచ్చేశారు అంటూ నిలదీసిన అల్లు అర్జున్ 12:15కి అల్లు అర్జున్ అరెస్ట్. 12:12కి జూబ్లీహిల్స్ నివాసం నుంచి తరలింపు. 1 గంటకి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు అల్లు అర్జున్ తరలింపు. 1:15 రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసిన పోలీసులు. పోలీస్ అదుపులో అల్లు అర్జున్. సంజయ్ థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అదుపులోకి తీసుకున్నారు చిక్కడపల్లి పోలీసులు. అనంతరం బన్నీ ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన వైద్య పరీక్ష నిర్వహించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం నుంచి ముందుగా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం బన్నీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ను తీసుకెళ్లినారు. బన్నీ వెంట అల్లు అరవింద్, అల్లు శిరీష్ సైతం పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనల కేసులో బన్నీని అదుపులోకి తీసుకున్నారు. సార్ మీరు ఏం ఆర్డర్ చేస్తారు? ఏం ఆర్డర్ చేయలేదు, ఎందుకంటే అర్థం మార్చుకుంటారు. బయట ఒక మనిషి పంపించమంటే సార్ నాకు తీసుకెళ్తాం తప్పలేదు, చేయటం తప్పలేదు కాదు, దాంట్లో తప్పలేదు. ఈ బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోవడం, స్కూల్ నుంచి వాళ్ళని చేశారు. అది ఇది మీకు తప్పకుండా నేను చెప్తున్నా, ఇది మంచి విషయం కాదు. బాగుంటుంది అన్న మీరు రాస్తుంటారు. ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాని నా చేతిలో ఉండాలి. గుడ్ అయినా బ్యాడ్
పాట పడుతుంది. సార్ సార్